శివుడు శ్మశానంలో ఉండటానికి గల కారణం ఏమిటి? అనునాసిక పరంలో పార్వతీదేవి ఇలా అడుగుతుంది. స్వామి, మీరు ఎప్పుడూ శ్మశానంలో ఉంటారు ఎందుకు? నీకు కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, కానీ శ్మశానంలో ఎందుకు ఉంటారు అని అడిగింది. అప్పుడు శివుడు, పార్వతి, నాకు చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగితే ఉన్నాను. చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలు ఇళ్లలో బయలుదేరతాయి. ఇళ్లలోకి వాళ్ళకి అనుష్ఠానం చెయ్యనియ్యవు. ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచాలు ఇళ్లలోకి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే అందుకు శ్మశానంలో నర్తన చేస్తుంటాను. ఆ నర్తనను చూసి అవి అక్కడే కూర్చుంటాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం, బ్రతికున్న వాళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అని కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వీళ్ళ ఇంటికి వెళ్తాడు, ప్రయాణాలు చేస్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు, వీళ్ళ ఇంట్లో భోజనం